పురాతన కాలంలో నదుల మధ్య వంతెన పీర్లను నిర్మించడానికి అనుసరించిన పద్ధతులు కాఫర్ డ్యాం నిర్మాణం మొదట నది గర్భంలోకి చెక్క స్తంభాలను దింపడానికి పైటరీ పైలట్ డ్రైవర్ను ఉపయోగించేవారు. ఆ తర్వాత ప్రాంతాన్ని మట్టితో నింపి కాఫర్ డ్యాం అనే తాతావంక నిర్మాణాన్ని ఏర్పాటు చేసేవారు. నీటిని తొలగించడం కాఫర్ డ్యాం లోపల ఉన్న నీటిని బయటకు పంపడానికి వీరిల్ ప్రివెన్ పంపులను వాడేవారు. మీరు ఖాళీ అయిన తరువాత అక్కడ వంతెన పీర్ నిర్మాణాన్ని ప్రారంభించేవారు. పీరు నిర్మాణం పీరు యొక్క వెలుపలి భాగాన్ని పెద్దడాది తిమ్లతో కట్టెనేవారు. లోపలి భాగం దృఢంగా మరియు జలనిరోధితంగా ఉండటానికి రాళ్లతో నింపి బలోపేతం చేసేవారు. తోరణాలు మరియు డెక్ వంతెన ఆకృతి కోసం తాత్కాలిక చెక్క తోరణాలను నిర్మించి వాటిపైన రాతి దిమ్మెలను పేర్చేవారు. ఈ రాళ్లను పడవల ద్వారా రవాణా చేసి క్రేన్ వంటి వ్యవస్థతో పైకి ఎత్తేవారు. ముగింపు వంతెన రెండు వైపుల నిర్మాణం పూర్తయిన తర్వాత పైన ఇటుకలతో రహదారి నిర్మించేవారు. చివరగా వరదోటి ప్రభావాన్ని తగ్గించడానికి పీర్ల వద్ద కోనాకారపు కట్టువాటర్లను నిర్మించే